బీసీలు రాజ్యాధికారానికి వస్తే ఏం చేస్తారని అంటున్నారు. మేము చేయదలుచుకుంది ఒకటే, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు 2, మూడోది ఏమో కట్టుకోవడానికి బట్ట, 4వది విద్య, 5వది వైద్యం, 6వది ఉద్యోగ ఉపాధి రంగాలు, 7వది సామాజిక న్యాయం, 8వది ఎవరెంత ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవరెంత ఉంటే వాళ్ళ వాటా వాళ్ళకి జనాభా దామాషా పద్ధతులు వెళ్ళటం, అన్ని రంగాల్లో దేశంలో ఉన్న అన్ని రంగాలు ఆ విధంగా వెళ్ళటం. ఇక త్రాగునీరు సాగునీరుకి సంబంధించి గ్రామీణాభివృద్ధి, పట్టణీకరణ, పారిశ్రామిక రంగం, సేవల రంగం, ఈ ఇప్పుడుకున్నటువంటి వాటిని బెటర్గా చేయటం, వీళ్ళందరినీ కూడా అందులో భాగస్వామ్యం చేయటం, ఈ దేశంలో ఉన్నటువంటి భాగస్వామ్యం చేయటం. పెద్ద మనిషి అన్నట్టుగా ఇప్పుడు దేశ సంపద, దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి బాగా అన్ని కాంట్రిబ్యూషన్ అంటే సంపద సృష్టి జరిగిన దాంట్లో దేశ ప్రజలందరి శ్రమ చెమట చుక్కలు ఉంటున్నాయి. కానీ సంపద పంపిణీలో ఈ ఏదైతే ఉందో 100కి 10% మందికి ఇప్పటికి అందుతుంది. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో. అందుకోసం ఇప్పుడు మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మిగిలిన 90% మంది ప్రజలు కలుపుకొని 10% ప్రజలు కలుపుకొని వాళ్ళు కూడా ఇందులో సంపద పంపిణీలో భాగస్వాములుగా వాళ్ళకి సంపద పంపిణీ అందేలాగా ప్రయత్నం చేయడం బీసీ రాజ్యాధికారి ఒక లక్ష్యం అని తెలియజేసుకుంటూ, సో నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేస్తా ఉన్నాను.